అల్లు అర్జున్ తాజా పరిస్థితి మీదన ఒక ఆ, అమెరికాలో ఉండేటువంటి బ్రిటన్లో ఉండేటువంటి జ్యోతిష్కులకు సంబంధించిన విభాగానికి సంబంధించిన ఒక జ్యోతిష్కులు పేరు చెప్పను నేను ఇప్పుడే, అది నిజమో కాదో భవిష్యత్తులో చూశాక ఆయన పేరు ఆయన ఒప్పుకుంటే చెప్దాం. ఆయన చెప్తున్నది ఏంటంటే అల్లు అర్జున్ జాతకం పరిశీలిస్తే ఏలిన నాటి శని చివరి దశలో ఉందట. ఏలిన నాటి శని ఎప్పుడో అయింది, చివరి దశలో ఉందట. ఈ చివరి దశలో ఉండటం వలన పోయే ముందు దెబ్బ గట్టిగా ఉంటుందట. అదే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం. ఏదైతే తనకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇదే దాని ఎదురైనటువంటి దాని మానసిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది, పరువుకి సంబంధించిన ఇబ్బంది, అట్లాగే తన నోటి వలన తయారైనటువంటి సమస్య, ఇవన్నీ కూడా మిత్రులు శత్రువులు అవుతారు, బంధువులు దూరం అవుతారు, ఇలాంటి కష్టాలన్నీ ఎప్పటిదాకా ఇది అంటే దాదాపుగా ఏప్రిల్ మే దాకా ఉంది. జూన్ తర్వాత నుండి మళ్ళీ అల్లు అర్జున్ బాంబర్డ్ డెవలప్మెంట్తో అంటే నెక్స్ట్ స్టెప్ గ్రోత్తో ఉంటుంది. అప్పటిదాకా ఆయన నోరు అదుపులో పెట్టుకోవడంతో పాటుగా చాలా జాగ్రత్తగా, ఒద్దికగా, బాధ్యతగా, గౌరవంగా ఉండి ఈ ఎలా నాన్ కాంట్రవర్షియల్కి దూరంగా ఉండటం మంచిది అని సలహా ఇస్తున్నారు. ఇది నేనేమి మూఢనమ్మకాలని ప్రోత్సహించట్లేదు. ఇది జస్ట్ మనం అనారోగ్యం రాబోతోంది అన్నప్పుడు ముందుగా వేడి నీళ్ళు తాగటము, అంటే గొంతులో బాగోదు అనుకుంటే ముందుగా వేడి నీళ్ళు తాగుతాం, ఇట్లాంటిది అనుకోవచ్చు కదా. దాంట్లో నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. జాతకాలు వాళ్ళ కుటుంబమైన నమ్ముతుందో లేదో నాకైతే తెలియదు. బట్ ఈ ముక్క అంటే వాళ్ళ శ్రేయోభిలాషిగా ఎవరైనా సరే అంతా బాగుండాలని, సర్వేజన సుఖనో భవంతు కోరుకునేటటువంటి మనిషిగా తను బాగుండాలంటే కాస్త జాగ్రత్తగా ఈ 4-5 నెలల పాటు జాగ్రత్త. ఆ తర్వాత అయినా నోరు జారమనినో కాలు జారమనినో కాదు. కాకపోతే చెప్తున్నటువంటిది ఏంటంటే బాధ్యతగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది అని చెప్తున్నారు.